హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మీటింగ్స్. సో ఈరోజు మన మీటింగ్ వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అనమాట. సో దీని గురించి ఆల్రెడీ చాలామంది చాలా వీడియోస్ అయితే చేసే ఉంటారు. అండ్ చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది. పైరసీ వచ్చేసింది. బస్సుల్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేసి అందరు చూసేస్తున్నారు ఫ్రీగానే. సో నేనైతే 2 టైమ్స్ థియేటర్లోకి వెళ్ళి ఈ మూవీ అయితే చూశాను. సో రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ కొట్టేసి కింద బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో అసలు మీటింగ్లోకి వచ్చేస్తే ఏంటంటే, ఒక సినిమాని క్రియేట్ చేయటం, ఒక సినిమాని తీయటం అనేది చాలా టఫ్ 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 జాబ్. సో మనం ఏంటంటే జస్ట్ 1.5 3 అవర్స్లో చూసేసి సో మూవీ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని జడ్జ్ చేస్తాం. ఎందుకు? అది మన రైట్, అది ఎలా ఉందో చెప్పటం. కానీ వాళ్ళు కష్టపడి తీసిన దాన్ని మనం మనీ పెడుతున్నాం కాబట్టి మనం జడ్జ్ చేయగలుగుతున్నాం. అందుకని నేనేమంటానంటే, పైరసీని ఎంకరేజ్ చేయకుండా మీ మనీ పెట్టి మూవీని చూసి ఏ మూవీ అయినా కానీ అప్పుడు మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. అది రైట్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఎన్నో మనీ అనేది అక్కడ ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెడతారు. సో అదనమాట మ్యాటర్. ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం చాలా కష్టం, ఒక ప్రోడక్ట్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ. సో ఇది కూడా అంతే. పర్సనల్గా నాకు మూవీ మేకింగ్ గురించి తెలుసు కాబట్టి నేను దీని గురించి అయితే చెప్పదలుచుకున్నాను. దీనికి గేమ్ చేంజర్ మూవీ రివ్యూకి అయితే సంబంధం లేదు. సో యాజ్ ఏ ఆడియన్గా నేను కూడా గేమ్ చేంజర్ మూవీని 2 టైమ్స్ చూశాను. ఎందుకు? ఫస్ట్ టైం నార్మల్గా చూశాను. నెక్స్ట్ టైం నెగిటివిటీ ఉన్నప్పుడు ఇంకేమన్నా తప్పులు ఉన్నాయేమని తెలుసుకుందామని చూశాను అనమాట. సో మేజర్గా ఇందులో పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే, మూవీకి రామ్ చరణ్ యాక్టింగ్ అనేది ఒక హార్ట్. సో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు నత్తి క్యారెక్టర్లో. అండ్ మిగతా క్యారెక్టర్లో కూడా డైరెక్టర్ ఏం చెప్తే అదే చేశాడు. అంతకుమించి ఇంకా వేరేది ఇది లేదు. సో రామ్ చరణ్ అయితే పాజిటివ్ పాయింట్ అనమాట. ఇంకో రెండోది వచ్చేసరికి డోప్ సాంగ్. ఫస్ట్ సాంగ్ క్లమ్జీగా ఉండేది. దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అంతకైతే నాకైతే నచ్చలేదు సాంగ్. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం తీశారు మీరు అనేది పాయింట్. సో దోప్ సాంగ్లో అయితే పెట్టిన మనీ అయితే ఖచ్చితంగా కనబడింది. ఆ ఒక్క సాంగ్లోనే కనబడింది. అండ్ మన జరగండి సాంగ్లో కూడా నాకు అంతగా కనిపించలేదు. సో ఇది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో నాకైతే ఈ పాయింట్స్ అయితే నచ్చినాయి. నాతో మీరు ఏకీభవిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. సో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇంటర్వెల్ సీన్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటర్వెల్ సీన్ అనేది జస్ట్ అలా అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా. సో ఆ పాయింట్ల వరకు మాత్రమే అన్ప్రెడిక్టబుల్ సీన్ అది గేమ్ చేంజర్లో పడింది అనమాట. సో ఇంకా త్రూ అవుట్ మూవీ ఎక్కడైతే నాకు అదైతే కనిపించలేదు. సో ఇవి పాజిటివ్ పాయింట్స్. మెయిన్గా అసలుకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది దేని గురించి అంటే, శంకర్ డైరెక్షన్ గురించి. శంకర్ అనేవాళ్ళు సుజాత అనే రైటర్ ఉంటారు. ఆయన సినిమాలకు ముందు, ఆయన సినిమాలకి తర్వాత అన్నట్టయితే అయిపోయిందనమాట. సో శంకర్ గారు పూర్తిగా తన స్క్రీన్ ప్లేని బాగా గ్రిప్ అయితే కోల్పోయారనమాట. స్క్రీన్ ప్లే గ్రిప్ అయితే అసలు అబ్జల్యూట్లీగా కోల్పోయారు. స్టోరీ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే అయితే అసలు రావట్లేదు. సో ఇది మెయిన్ మిస్టేక్ శంకర్ గారిలో. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే సుజాత లాంటి రైటర్ అనే అతనికి ఎప్పుడైతే తగులుతాడో అప్పుడు మళ్ళీ మనం వింటేజ్ శంకర్ని అయితే చూడగలం. అప్పుడు దాకా చూడలేమనేదే నా ఒపీనియన్. సో తర్వాత వచ్చేసరికి స్టోరీ బాగానే ఉంది కానీ దానికి తగ్గట్టు సీన్స్ అనేవి లేవు. టోటల్గా ఎక్కడ మిస్ అయ్యారంటే, ఎలివేషన్ షాట్స్ అనేవి తెలుగు ఆడియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. సో పుష్పలో కూడా అదే జరిగింది. సో హీరో ఎలివేషన్ షాట్ అక్కడ వచ్చే బీజియం అనేది ఇక్కడ మైనస్ అయింది. సో తెలుగు ఆడియన్స్ పల్స్ను పట్టుకోవటంలో శంకర్ అనేది పూర్తిగా డ్రాప్ అయిపోయాడు అనమాట డైరెక్టర్. సో అది మెయిన్ నెగిటివ్, సినిమా బాగోపోవడానికి గల కారణం, మైనస్ పాయింట్. సో అదొక పాయింట్. ఇంకోటి దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారు 2 hours 40 minutes సినిమా ఉండాలని చెప్పి దాన్ని 2 hours 40 minutesకి కుదించారు. సో మేజర్గా సీన్ టు సీన్ జస్టిఫికేషన్ అయితే జరగలేదు. కట్టే అని వస్తుంది అనమాట. సో దాన్ని ఏంటంటే ఒక రా ఫోటోజ్ని తీసుకొచ్చి అక్కడ బిట్లను కట్ చేసి అతికిచ్చి ఒక సినిమాలా చేసినట్టు అనిపించింది కానీ ప్రాపర్ సినిమాగా అయితే అది అయితే నాకు అనిపించలేదు. అదొకటి మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, శంకర్ బౌండెడ్ స్క్రిప్ట్తో రాలేదు.
సో బౌండెడ్ స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే రాసుకున్నానో ఈ పాయింట్స్ అనేది నేను రాసుకున్నాను, దీని గురించి నేను మాట్లాడుతున్నాను. దీని గురించి కాకుండా ఓవర్గా అయిపోయి ఏదో పాయింట్ అక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ తీసి మాట్లాడితే అది ల్యాగ్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తున్నామో ఏం చెప్తున్నామో కూడా అర్థం కాదు. సో బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే పాయింట్ టు పాయింట్ వస్తే అప్పుడు సినిమా అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆ బౌండెడ్ స్క్రిప్ట్ రాకపోవడం వల్ల 5 hours సినిమా అయితే షూట్ చేశారు. మిగతా 2.5 hours ఏముంటుంది అనేది మనకు తెలియదు. దాన్ని రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఈ యూట్యూబ్ ఛానల్లో మేకింగ్ వీడియోకైనా కానీ రిలీజ్ చేస్తే దిల్ రాజు గారికి కొన్ని డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మనకి ఏదైతే నెగిటివిటీ ఎక్స్లో బాగా ట్రెండ్ అవుతుందో, ఈ నెగిటివిటీ అనేది రామ్ చరణ్ గారికి ఒక్కళ్ళకే కాదు, ఎన్టీఆర్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, మిగతా ఏదైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో ఈ స్టార్స్ వాళ్ళ సినిమా కాకుండా అవతల వాళ్ళ సినిమా వచ్చినప్పుడు నెగిటివ్గా ట్రెండ్ చేస్తారు. సో అది సేమ్ ఇక్కడే జరిగింది, కాకపోతే కొంచెం ఎక్కువ జరిగింది. మిగతా వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి చేయించారన్నారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అది రుజువు అయితే మాత్రం అది మనం ఏం చేయలేము, వాళ్ళ మైండ్ సెట్ అయితే అలా ఉందన్నమాట. సో నెగిటివ్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది ఎక్స్లో. దాని నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ నుంచి యూట్యూబ్. సో మేజర్గా రివ్యూస్ చెప్పే యూట్యూబర్స్ అందరూ, సినిమా గురించి అవగాహన ఉండే వాళ్ళందరూ, వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చదు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తారు, కొత్త లైన్ కావాలనుకుంటారు, కొత్త ప్రపంచంలోకి వెళ్ళి సినిమాని ఆస్వాదిద్దాం అనుకుంటారు. ఏదైతే టెంప్లెట్ ఉందో, మెయిన్ టెంప్లెట్, సరదాగా సాగిపోయే టెంప్లెట్ని తీసుకొస్తే వాళ్ళు ఎన్నిసార్లు తీస్తారు, ఎన్నిసార్లు చూడాలన్న ఫీలింగ్తో ఉంటారు. కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ అనే ఆ యూట్యూబ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా సినిమా అనేది నచ్చపోవడానికి గల మెయిన్ పాయింట్ అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇంత నెగిటివిటీ ఉన్నా కానీ, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి ఇలా అయిపోయి సినిమా బాగలేదని తెలిసిపోయిన తర్వాత 186 crores నిజంగానే వచ్చినాయి అని చెప్పినా కానీ ఎవరు నమ్మరు. సో ఆ పొజిషన్లో దిల్ రాజు టీం అయితే వెళ్ళిపోయింది. దీనికి గల మెయిన్ కారణం, ముందు నుంచి ప్రమోషన్స్ లేవు, ఆ సినిమాని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది లేదు, అండ్ యూఎస్లో కానీ అబ్రాడ్లో కానీ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు మెకానిజం అనేది కరెక్ట్గా లేదు. అండ్ హిందీ సైడ్, నార్త్ సైడ్ ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. అప్పుడెప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి కోసం అని లక్నో అయితే వెళ్ళారు. అండ్ తమిళనాడులో కూడా చేయలేదు. సో అయినా కానీ రామ్ చరణ్ ఫేస్ తోటి చాలామంది టికెట్స్ అయితే సోల్డ్ అయినాయి. వచ్చిన డబ్బుల్ని వీళ్ళు నిజంగానే చెప్పినా కానీ ఈ నెగిటివిటీ వల్ల ఈ సినారియో వల్ల ఏమవుతుందంటే దాన్ని ఫేక్ అనే అనుకుంటారు. ఈవెన్ నేను కూడా అదే అనుకుంటున్నాను. సో కానీ అది ఫేక్ కాదు. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ అఫీషియల్గా అయితే తన సైట్లో అయితే 186 crores ఫస్ట్ డే వచ్చిందని చెప్పారనమాట. ఎందుకు అతను చెప్పింది నిజమంటే, దానికి వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. అసలుకే లాస్ అయినప్పుడు ఇంకో లాస్ కొని తెచ్చుకోలేరు కదా. సో నెక్స్ట్ డే నుంచి పోస్టర్ ఎందుకు రాలేదు అంటే, ఇంత నెగిటివ్ అవుతున్నప్పుడు ఇంకా అయిపోతుందని చెప్పి వాళ్ళు అవాయిడ్ చేశారు. సో అది రీజన్. సో ఈ టోటల్ సినారియోలో అసలు గేమ్ చేంజర్ ఫైనల్గా మనం బాగుందా బాగలేదా, అస్సలు చూడొచ్చా చూడకూడదా, అంత అటర్ ఫ్లాపా అనుకుంటే నా దృష్టిలో అయితే యావరేజ్. సో నాకు 40 minutes ఆఫ్ ద మూవీ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. అండ్ మిగతా రెస్ట్ ఆఫ్ ద అంతా చాలా లేజీగా అండ్ ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తీపించినట్టు, దాని మీద హోంవర్క్ చేయనట్టు అయితే అనిపించింది అనమాట. సో ఇక్కడ మేజర్ మైనస్ పాయింట్స్ వచ్చేసరికి శంకర్ డైరెక్షన్ అండ్ దిల్ రాజు గారు 2 hours 40 minutes ఉండాలన్న రెస్ట్రిక్షన్, అండ్ ఇంకోటి నెగిటివిటీ, అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రమోషన్స్. సో ఈ 4 points వల్ల సినిమా అనేది ప్రజల్లోకి అంతగా, ఆడియన్స్లోకి అంతగా వెళ్ళలేదు. సో టోటల్గా నేను ఇచ్చే ఈ మూవీ, ఈ గేమ్ చేంజర్కి ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే 5 అనుకుంటే 5లో నేను ఇచ్చేది 2.5. సో నాకు ఏమనిపించింది, 40 minutes నాకు నచ్చింది కాబట్టి నేను 2.5 ఇచ్చాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇదే నిజం అవ్వాలని లేదు. సో మీకు కొంతమందికి అవుట్ ఆఫ్ 5 కూడా నచ్చి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అయితే దీనికి 2.5 అయితే నేను ఇవ్వగలను అనమాట. సో దట్స్ ఇట్ గైడ్స్. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.